ఆది మానవుడైన ఆదాము మొదలుకొని ఈ ఆధునిక మానవుడైన మన వరకు సౌకర్యాలన్నవి పెరుగుతూ వచ్చాయి. సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి, కానీ ఆ సౌకర్యాలలో దేవుని కోసం చేసేది రోజు రోజుకు తగ్గిపోతూనే వచ్చింది. ఆదాము అనుభవించిన సౌకర్యాలు వేరు, ఈరోజు ఆధునిక మానవులైన మనం అనుభవిస్తున్న సౌకర్యాలు వేరు. ఆ రోజు కొంతకాలం మనం వెనక్కి వెళ్ళిపోతే ఇప్పటి నుంచి ఆ కాగడాల ఒత్తులలో ఆ మినుకు మినుకు అనే ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా చక్కగా వాక్యాన్ని చదువుతూ ఉన్న రోజులవి. అప్పట్లో దేవుడు ఈ కాగడాల ఒత్తులలో మినుకు మినుకు అంటున్న ఈ పొగలోనే బైబిల్ ఇంత బాగా చదువుతున్నారే, ఎడిసన్ బైబిల్ కనుక్కుంటే ఆ సౌకర్యమే అందుబాటులోకి వస్తే వీళ్ళు ఇంకా ఎంత బాగా బైబిల్ చదువుతారేమో అనుకున్నారు. కానీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందేమో, కానీ బైబిల్ చదవడం అయితే మనుషుల మధ్య కనిపించకుండా వెళ్ళిపోతూ వచ్చింది. ఇలా ప్రజల మధ్య ఎన్నో సౌకర్యాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఆ రోజు సముద్రం ఒడ్డుకెళ్ళి పౌలు గారు వాక్యం చెబుతుంటే కూర్చొని వింటున్న రోజులవి. ఈరోజు పరిస్థితులు ఎట్లా తయారైపోయినాయో తెలుసా? వాక్యం మన ఇంటి గడప దొక్కి మన ఇంటి టీవీలోకి వచ్చినా కానీ సక్రమంగా వినే రోజులు ఇవి కాదు. మన సెల్ ఫోన్లోకి వచ్చినా కానీ పట్టించుకోకుండా తోసేసే రోజులు ఇవి. ఆ రోజు వాక్యం కోసం అడవులకు వెళ్ళేవాళ్ళు, ఆ రోజు వాక్యం కోసం ఎడారులోకి వెళ్ళేవాళ్ళు, ఆ రోజు వాక్యం కోసం సముద్రాల దగ్గరికి వెళ్ళేవాడు, ఆ రోజు వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి పోయేవాళ్ళు. కానీ ఈరోజు వాక్యం వెతుక్కుంటూ వచ్చినా కానీ ఈరోజు మనిషికి వాక్యం యొక్క విలువ అర్థం కావట్లే. నిజంగా చెప్పాలంటే వాక్యం యొక్క విలువ పట్టించుకోవట్లే. అందుకే దేవుడు ఏదైతే ఆశపడుతూ వచ్చాడో దానికి అంతటికి విరోధంగా జరుగుతూనే ఉంది. కానీ మనిషికే వాక్యం యొక్క విలువ అర్థం కాలే. నిజంగా చెప్పాలంటే ఒక బంగారం విలువ అర్థమైంది, ఒక డబ్బు విలువ అర్థమైంది, కట్టుకుంటున్న ఇంటి విలువ అర్థమైంది, ఆరోగ్యం విలువ అర్థమైంది, అన్ని విలువ అర్థమైంది. కానీ వాక్యం యొక్క విలువే సక్రమంగా మనిషికి అర్థం కాలే. ఒక సీతాఫలం పండు గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే, సీతాఫలం గింజలు ఉంటాయి చూసినారా? ఆ గింజలు మనము భూమిలో నాటామనుకోండి, ఆ సీతాఫలం గింజ భూమిలో పగిలిందనుకో, అందులో నుంచి ఒక మొక్క పెరిగి ఒక మహావృక్షమై అందులోంచి ఒక అద్భుతమైన పండ్లు కాయడం అన్నది జరుగుతుంది. ఆ విత్తనం భూమిలో పలుకులితే విలువ ఉంటుంది. అదే విత్తనం నువ్వు తినేటప్పుడు ఆ సీతాఫలం గింజ నీ నోట్లో పగిలి లోపలికి పోయిందానికి ఏమవుతుంది తెలుసా? అదొక పాయిజన్, లోపలికి వెళ్తే చచ్చిపోతాం. ఈ వాక్యం కూడా ఎలాంటిదంటే నీ హృదయంలోకి వెళ్ళి పగిలిందా నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకొని వస్తుంది. కానీ నీ బ్రతుకు సరిగా లేక ఆ వాక్యం నీ హృదయంలోకి పోకపోతే రేపు రెండవ రాకడలో తీర్పు రోజున నిలబెట్టి నీ జీవితాన్ని నాశనం చేసేది ఏందనుకుంటున్నారు? నీ చేతుల్లో ఉన్న ఈ వాక్యమే రేపు తీర్పుగా నీ ముందరకు వచ్చి నిలబడుతుంది. మనకు ఉపయోగపడే ఈ వాక్యమే రేపు రెండవ రాకడలో నీ జీవితాన్ని నరకానికి పంపిస్తుంది. అందుకే నీకు నాకు వాక్యం యొక్క విలువ అర్థం కావట్లే. అందుకే దేవుని వాక్యం నీకు అర్థం కావాలంటే మామూలుగా చెప్తే అర్థం కాదట. నేను చదువుకునేటప్పుడు ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, చెవిటి వారికి వినపడేట్టుగా గట్టిగా చెప్పాలట. ఏంటి గట్టిగా చెప్పడం అంటే ఏంటి? గట్టిగా అరిసి చెప్పడమా? దాని భావం ఏంటో తెలుసా? చెవిటి వాళ్ళకి వినపడాలంటే కొట్టి చెప్పాలని దాని అర్థం. ఈరోజు ప్రజలకు మామూలుగా వాక్యాలు చెబుతుంటే అర్థం కావట్లే, గట్టిగా అరిసి చెప్పినా కానీ పట్టించుకోవట్లే. ఎలా చెప్పాలో తెలుసా? పౌలు గారు అంటారు, నేను మీ మధ్యకు దేంతో రావాలట? బెత్తముతో రావాలి. ఎందుకు బెత్తం అంటున్నారు? గట్టిగా అరిసి చెప్తే వినే రోజులు కాదు, కొట్టి చెబితేనే వినే రోజులు ఇవి. ఇది మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కడన్నా కొన్ని చర్చిలకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్పేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మన వాళ్ళైతే చక్కగా వాక్యం వింటున్నారు, కానీ కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి వాక్యం ప్రకటించేటప్పుడు కొంతమందిని చూస్తుంటారు. వాళ్ళు ముసలోళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కరెక్ట్గా వాక్యం చెప్పే టైంలో బాగా ఒక ఫ్యాన్ కింద కూర్చొని చల్లగా ఏమవుతుంటారో తెలుసా? నిద్రపోతున్నాడు. ఇప్పుడు నేను అంటాను, నువ్వు వాక్యం వినేటప్పుడు నిద్రపోకూడదని చెప్తే వినరు. ఏమని చెప్పాలో తెలుసా? ఈ కాలంలో బాగా సలసల కాగే వేడి నీళ్ళు మొక్క మీద కొట్టి నెక్స్ట్ సారి నిద్రపోయావు అనుకో ఇలా ఉంటుందని చెప్పావనుకో, నెక్స్ట్ సారి నిద్రపోతే నీ ముఖం మీద సలసల కాగే ఇవే నీళ్ళే మళ్ళీ పోస్తానంటే నెక్స్ట్ సారి నుంచి నిద్రపోరు. ఈరోజు ప్రజలు ఎట్లా తయారైపోయినారంటే చెప్తే వినే రోజులు కాదు ఇవి, తన్ని చెప్తే వినే రోజులు వచ్చాయి. నాయన మోహపు చూపులు చూస్తే తాట ఒలుస్తాడు దేవుడు అని చెప్తే వినే రోజులు ఇవి కాదు. ఒక ఎద్దును కొరడా తీసుకొని కొడితే ఎట్టుంటుందో, మోహపు చూపు చూసిన ప్రతిసారి నీ వీపు పగిలెట్టుగా అలా కొట్టాడు అనుకో, నెక్స్ట్ సారి ఇలాంటి మోహపు చూపు చూస్తే నీకు ఇదే గతి పడుతుంది అన్నాడు అనుకో, నెక్స్ట్ సారి చూచాడా? ఈరోజు అరిసి చెబితే
వినే రకాలు కాదు, తన్ని చెబితేనే వినే రకాలు. పౌలు గారికి కోపం వచ్చింది. నాయన మీకు మామూలుగా చెప్తే వినే రకం కాదు, నేను బెత్తముతో వచ్చి మీ దగ్గరకు వచ్చి చెబితేనే వింటారా? అందుకోసమే దేవుడు కూడా ఒకటి బాగా ఫిక్స్ అయిపోయాడండి. నిజంగా ఎందుకో దేవుడు ఆ దారి ఎంచుకోలే. నిజంగా చెప్పాలంటే తన్ని చెప్పే రోజులు మనకు లేవు ఈ కాలంలో. లేకపోయింటే మన పరిస్థితులు ఎప్పుడో బాగుపడేవి. కానీ దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి, నా జీవితాన్ని మార్చడానికి ప్రేమపూర్వకంగా ఎన్నో విలువైన మాటలు మన మధ్యకు తీసుకుని వచ్చా. ప్రతి మాట ఎలాంటిదో తెలుసా? మన జీవితాన్ని మార్పు తీసుకుని వచ్చేది. ప్రేమామయుడు కాబట్టి ప్రేమతోనో చెబుతున్నాడు. ఎప్పటికీ ఈ ప్రేమ ఉండదు. ఏదో ఒకరోజు నువ్వు చస్తావు, రెండవ అక్కడ జరిగిపోతుంది. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారిలో ప్రేమామయుని కాదు చూసేది. నువ్వు ఎంత మాట్లాడినా, ఎంత అడిగినా, ఎంత గోజాడుకున్నా ఆయన ముఖంలో నువ్వేం చూస్తావు తెలుసు? కోపమే తప్ప ప్రేమ చూడలేం నిజంగా. ఎందుకంటే ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. దేవుని ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఏంటి ఆ హద్దు? నీ ప్రాణం పోయేంత వరకు ఆయనకు నీ మీద హద్దు, ఒక ప్రేమ మీద హద్దు. అదే నీ ప్రాణమే పోయి రేపు నువ్వు నరకంలో కాలిపోయేటప్పుడు ప్రభువా నువ్వు ప్రేమామయును కదా అంటే నీ హద్దు నీ ప్రాణం పోయేంత వరకే. నీ ప్రాణం పోయిన తర్వాత ఎంత బతిమాలుకున్నా నీకు అవకాశము లేదు. అదే నీ ప్రాణం పోకముందే ప్రభువా అని అంటే నేను నీ పట్ల జాలి చూపించేవాడిని, నీ హద్దుకు మించి నువ్వు వెళ్ళిపోయావు. లేకపోతే రేపు రెండవ రాకల్లో యేసుక్రీస్తు వారు వచ్చి మధ్య ఆకాశంలో నిలబడ్డాడు అనుకో, నువ్వు నేనేమంటావు తెలుసా? సకల జనులు ఆయనను చూసి రొంబు కొట్టుకుంటారు, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఈ ప్రభు అంటావు. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏమంటాడో తెలుసా? నాయనా నీ హద్దు ఎంతో తెలుసా? నేను వచ్చేంత వరకే నువ్వు ఎన్ని ఆటలు ఆడినా అంతే నీ హద్దు. అదే నేను వచ్చేసానా, నువ్వు అడిగినా, నువ్వు గుండెలు బాదుకున్నా, నువ్వు గోజాడుకున్నా, నువ్వు ఏం చేసినా కానీ ఇక నా చేతుల్లో ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి దానికంటూ ఒక హద్దు ఉంటుంది. దీనిని ఏమంటారు తెలుసా? ప్రతి దానికి ఒక పరిధి అన్నది ఉంటుంది. మీకు అర్థం కావాలంటే ఒక చేప ఉంటుంది. చేప నీళ్ళలో ఈత కొడుతుంది. దాని బ్రతుకంతా దేవుడు దేనికోసం సెట్ చేశాడో తెలుసా? నీ బ్రతుకు కాలం అంతా నీళ్ళలోనే ఉండు, నీళ్లను దాటి బయటికి రాకూడదు. నీ హద్దు ఏంటో తెలుసా? ఒక చేపకు దేవుడు పెట్టిన హద్దు నీళ్ళే దాని హద్దు. నేను ఆ హద్దును దాటి వచ్చానంటే దేవునికి ఏమైనా అవుతుందా? హద్దు దాటితే నీ ప్రాణమే పోతుంది. ఇది నీకు అర్థమైతే దేవుడు నీకంటూ కొన్ని హద్దులు పెట్టింటాడు. దేవుడు నీకంటూ ఒక పరిధిని నియమించింటాడు. నేను ఆ పరిధి దాటుతానంటే దేవునికి పోయేది ఏం లేదు. నువ్వే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, నువ్వే నీ ప్రాణాన్ని విడిచిపెట్టుకుంటావు. ఒకరోజు ఇస్కరియోతు యూదా కూడా దేవుడు ఆయనకు పెట్టిన హద్దు ఏం చేశాడో తెలుసా? దాటాడు. దాటిన తర్వాత ఒక చేప నీళ్ళలోంచి హద్దు దాటి బయటకు వచ్చిన తర్వాత విలవిల్లాడుతూ ప్రాణం పోగొట్టుకుంటావు చూసారా? అలాగే ఒకరోజు ఇస్కరియోతు యూదా ఆ కొయ్యకు గిజగిజలాడుతూ తన ప్రాణాన్ని పోగొట్టుకునే కారణం ఏంటే ఇస్కరియోతు యూదా హద్దు దాటాడు. నువ్వు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకంటూ బైబిల్ గ్రంథంలో ఒక గీత గీసాడు అని అంటే ఆ గీత దాటావా, నీ హద్దు దాటావా, నీ పరిస్థితి అంతే. ఒక ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎలా ఉంటుందో నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. అందుకోసమే బైబిల్లో ఉన్న ప్రతి మాట అంటే ఏంటనుకుంటున్నారు? అది నీ ఆత్మీయ జీవితానికి ఒక హద్దు, ఆ హద్దు దాటకూడదు అంతే. నీళ్ళలో బ్రతికే శాపకే కాదు హద్దు ఉండేది, సముద్రంలో ఉంటున్న నీళ్ళకు కూడా దేవుడు ఏం పెట్టాడో తెలుసా? ఒక హద్దు. బైబిల్ ఏమంటాడో తెలుసా? సముద్రం ఎంత ఉప్పొంగినా అది భూమి మీదకు రాకుండా ఉండడానికి నీళ్ళ ఇసుకను దానికి ఏం పెట్టాడట? సరిహద్దుగా పెట్టిన నాకు భయపడరా? నీళ్ళు, సముద్రపు నీళ్ళు ఎంత బుసలన్నా కొట్టు, ఆ ఒడ్డునున్న ఇసుకను చూసి ఏమైపోవాలట? అది మళ్ళీ వెనక్కి పోవాల్సిందే. సముద్రంలో ఉన్న నీళ్ళు ఇసుకను చూసి ఎలా అయితే సరిహద్దు తగిలి వెనక్కి వెళ్ళిపోతాయో, నువ్వు కూడా ఒక పాపాన్ని చూసి ఏమనుకోవాలో తెలుసా? చూసి వెనక్కి వెళ్ళిపో. నీ కళ్ళ ముందర ఏదైనా పాపం కనపడిందా, వెంటనే నువ్వు సైడుగా తప్పుకొని పక్కగా వెళ్ళిపోవాలి. ఒకానొక టైంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడతాడు. ఏంటంటే ఒక వ్యక్తి ఎరికో నుంచి లేదా యెరూషలేము నుంచి ఎరికో మార్గానికి ప్రయాణం చేసి పోతున్నాడట. అని ఒక దొంగలు కొట్టాడట. దొంగలు కొట్టగానే కుయ్యో మొర్ర అంటూ దారి పక్కలో పడి ఉన్నాడట. అప్పుడు అటుగా పోతున్న ఒక యాజకుడు అని చూసి ఏమనుకున్నాడు తెలుసా? నాకెందుకు తీరా బాబు అని. వాడు చూసి పక్కగా
పోయాడు. తర్వాత ఒక పరిసేయుడు వచ్చాడట, అన్ను చూశాడట, చూసి ఏమని చేశాడట, పక్కగా పోయాడు. ఈ సందర్భం చదివిన తర్వాత మీకేం గుర్తుకొచ్చిందో నాకు తెలియదు, కానీ నాకేం గుర్తుకొచ్చిందో తెలుసా? ఆ యాజకుడు అలాగే ఆ పరిసేయుడు ఇద్దరిని చూసి ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ వ్యక్తిని చూసి వాళ్ళు సైడ్కు పక్కగా పోయినన్న మాటను చూసినారా? పాపం విషయంలో నువ్వు నేను ఎట్టుండాలో తెలుసా? నీ కళ్ళ ముందరికి ఏదైనా ఒక పాపం కనపడిందా, యాజకుడు చూసి పక్కగా పోయిన ఎందుకు తీ పంచాయతీ నాకు ఎందుకు అని పోయినాడు చూసినాడా? ఆ పరిసేయుడు ఎందుకు తీ బాధ అని దాని కొద్ది వాడు పోయినాడు చూసినాడా? పాపం విషయంలో కూడా నువ్వు నీ కళ్ళ ముందర ఏదైనా కనపడిందా, నీ కళ్ళ ముందరికి ఏదైనా వచ్చిందా, నువ్వు కూడా చూసి పక్కగా పోతేనే నీ జీవితము బాగుపడుతుంది. దావీదు గారి కళ్ళ ముందరకు పాపం వచ్చింది బెత్షెబా విషయంలో, చూసి పక్కగా పోయింటే బాగుండు. కానీ ఈయన ఎలాంటి వాళ్ళు, చూసి పక్కగా పోయే రకాలు కాదు, దావను పోయే కంపను నెత్తికి తగిలించుకునే రకాలు. దావన పోయే కంపను నెత్తికి తగిలించుకుంటే ఆ కంపను పీక్కోలేక లాక్కోలేక ఎంత ఇబ్బంది పడతామంటే అంత ఇబ్బంది ఖచ్చితంగా పడతాం ప్రమాణ దేవుని వారిలో. అందుకే దేవుడు నీకు నాకు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నాయన ఆ పనికిమాలైన యాజకుడిని పరిచయను చూసి ఒక పనికొచ్చే పాఠాన్ని నేర్చుకోండి. నీ పాపం విషయంలో కానీ, నీ ఆలోచనల విషయంలో కానీ. ఎందుకంటే అపవాది ఎన్నో ఆలోచనలు బుర్రలో పంపిస్తుంటుంది. పంపించిన మాత్రం ఆ కోరికను మనం తీర్చుకోవాలా? సరే, ఆ తప్పుడు ఆలోచనలు మనం చేయాలనా? ఒక యాజకుడు చూసి పక్కగా పోయినట్టు, ఆ పరిసేయుడు చూసి ఎందుకు తీ అని పక్కగా పోయినట్టు, ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు తీ ఈ బురద పంచాయతీ అని నువ్వెందుకు పక్కగా పోవడంలే, నువ్వెందుకు పక్కగా దారుగుండా వెళ్ళిపోవడంలే? సరాసరి నువ్వు వెళ్ళావంటే నీ బురదను నువ్వే అంటించుకుంటావు. అందుకోసమే దేవుడు నీకు నాకు చెప్పే మాట ఏంటంటే, పాపాన్ని చూసి పక్కగా పోవాలి. కారణం ఏంటంటే అది నీ పరిధి కాదు, అది నీ హద్దు కాదు, నీ దాంట్లోకి పోవాల్సిన అవసరం నీకు లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడండి, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథాన్ని ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. తల్లి, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును నేను మీకు ఏం చేస్తాడట? దేవునికంటూ ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటకి ఈయన ఏం చేయబోతున్నాడో మనకు ఈరోజు తెలియజెప్పబోతున్నాడు. ఎందుకు తెలియజెప్పబోతున్నాడు? కారణం ఏంటో తెలుసా? ఆ ద్రాక్ష తోటలో నువ్వే ఉన్నావు, ఆ ద్రాక్ష తోటలో నేనే ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఆ ద్రాక్ష తోటనే మనము. ఇందుకే ఇందాక ఒక మాట చెప్పాను చూసినాడా? ఆ శాస్త్రుడు, ఆ పరిసేయుడు, ఆ యాజకుడు చూసి పక్కగా పోయాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళము? మనం ఎలాంటి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తనకు పట్టని గొడవను పట్టి రేగుగా వాడు ఎలాంటి వాడట? దారిని పోయే కుక్క చెవులు పట్టుకొని వాడితో సమానం. నీకు కానిది, నీకు సంబంధం లేని దాని జోలికి నువ్వెందుకు పోతున్నావు? ఒకవేళ నీకు కానిది, నీకు సంబంధం లేని దాని జోలికి నువ్వు పోతే నిన్ను దేంతో పోలుస్తున్నాడు? దారి పొగరున్నా దాని పని మీద అది పోతున్నా ఆ కుక్క చెవులు పట్టుకున్న వానితో నువ్వు సమానం. నీకు పట్టని దానికి జోలికి పోతే కుక్క చెవులు పట్టుకున్న వాని ఆ కుక్క ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి కరుస్తుంది. నీకు పట్టని పాపం జోలికి వెళ్తే ఆ పాపమే నిన్ను కరిసి కాటేస్తుంది. దాని కొద్దీ అది పోతుంటుంది. ఒక పాము ఉంటుంది, దాని కొద్దీ అది పోతుంటుంది. పోయే పాము మీద నువ్వు అడుగు పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? పోయే పాము మీద అడుగు పెడితే అది నిన్నే కాటేస్తుంది. దారిన పోయే కుక్క చెవులు పట్టుకుంటే అది నిన్నే కరుస్తుంది. పక్కన దాని జోలికి నీకేం పని? పక్కన ఆలోచనల గురించి నీకేం పని? పక్కనోడితో నీకేం పని? పక్కనున్న అమ్మాయితో ఏం పని? పక్కనున్నోడితో నీకేం పని? అది నీ పరిధి కాదు. దేవుడు నువ్వు దాని జోలికి పోమని నీకు చెప్పలే. నువ్వు దాని జోలికి పోయావంటే నీ కథ అయిపోతుంది. నువ్వు దేవుడు నీకు పెట్టిన ఆ పరిధి నువ్వు దాటిపోకూడదు. నీదేదో నువ్వు చూసుకో, నీ భక్తి ఏదో నువ్వు చూసుకో, నీ దారి ఏదో నువ్వు చూసుకో. దేవుడు నీకు పెట్టిన మార్గం ఏంటో నిన్ను నువ్వు చూసుకో. పక్కన వాళ్ళతో ఏం పని? నువ్వు ఎప్పుడైతే పక్కకు పోతావో అప్పుడే నువ్వు పరిధి దాటిపోతావు, నువ్వు హద్దు దాటిపోతావు. ఆ హద్దు దాటిపోయిన ప్రతి ఒక్కరి గురించి ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 5వ వచనము, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును నేను మీకు తెలియజెప్పేదను. నేను దాన్ని మేసివేయబడినట్లు ఏం చేస్తాడట తల్లి?
ఆ కంచెను కొట్టేస్తాడట. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, కంచెను కొట్టేస్తున్నాడంటే కంచె వేసింది ఎవరు అక్కడ? అదే దేవుడే దానికి మొదట కంచె వేశాడు. ఆ దానికంటే ఏదో కాదు, నీ జీవితానికి కూడా దేవుడు ఒక కంచె వేశాడు. కంచె వేయడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కంచెలో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకదానికి మన చుట్టూ కంచె వేసామనుకోండి, కంచె వేయడం యొక్క ప్రధాన అర్థం ఏంటంటే బయట నుంచి లోపలికి ఏది రాకూడదు. రెండోది ఏంటో తెలుసా? లోపల ఉన్నది కూడా బయటికి పోకూడదు. 2 ఉంటాయి. ఇది నీకు అర్థమైతే దేవుడు నీ బ్రతుక్కు ఒక కంచె వేశాడంటే బయట ఉన్న పాపం లోపలికి రాకూడదు, నువ్వు పాపంలోకి కూడా పోకూడదు. కంచె వేయడం యొక్క ప్రధాన అర్థం అంటే నువ్వు పాపం జోలికి వెళ్ళినా కానీ, పాపం నీలేకొచ్చినా కానీ నీ హద్దు దాటిపోతావు అంతేగాను. ఎప్పుడైనా కానీ నీళ్ళ గురించి మీకు విషయం తెలుసా? సముద్రంలో ఈతకి వెళ్ళావనుకో, నువ్వు నీళ్ళ లోపలికి వెళ్ళినా చచ్చిపోతావు. నీళ్ళు నీ లోపలికి వచ్చి నీ కడుపులోకి నీ ముక్కులో లేకపోయానుకో నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. నువ్వు నీళ్ళ లేకపోయినా చచ్చిపోతావు, నీళ్ళు నీళ్ళకొచ్చినా కానీ చచ్చిపోతావు. ఇది నీకు అర్థమైతే నువ్వు పాపంలోకి వెళ్ళినా, నువ్వు లోకంలోకి వెళ్ళినా, నువ్వు దేనిలోకి వెళ్ళినా నువ్వు చచ్చిపోతావు. లోకం నీలేకొచ్చినా కానీ చచ్చిపోతావు. అందుకే దేవుడు ఏమంటానంటే నువ్వు లోకంలోకి పోకుండా ఉండాలని, లోకం నీలేకి రాకుండా ఉండాలని దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి నీకు నాకేం వేశాడో తెలుసా? కంచె వేశాడు. కంచె వేశాడు. ఎందుకంటే అపవాది నీ జీవితాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటే కనికరించాడు, నీ పట్ల జాలి చూపించాడు. కంచె వేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీద జాలితోనే కంచె వేశాడు. సరే పో దీని సావు, ఇదేమన్నా సావని అనుకుంటే ఇప్పటికే నువ్వు ఎప్పుడో చావాల్సిన వాడివి. ఎప్పుడో ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంటాయి చూసినారా? ఒక్కోసారి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ప్రతిరోజు నేను సుమారుగా ప్రతిరోజు 150 కిలోమీటర్లు జర్నీ చేస్తాను. ప్రతిరోజు ఆ డ్యూటీకని సువార్తలుగా 150 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు. అంటే ఈ మధ్యకాలం 1 సంవత్సరంలోని ఎన్ని ప్రమాదాలు, చావలసిన వాడిని ఎన్నిటి నుంచో బయటపడి నిజంగా చెప్పాలంటే. అదే దేవుడే నాకు కంచె వేయకపోయింటే ఎప్పుడో నా కథ అయిపోయింది. ఆ రోజు నేను అనుకునేవాడిని, అయ్యో దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నా పట్ల కరుణ చూపిస్తున్నాడు. ఆయన కంచె వేసి ఇంత కాపాడుతుంటే ఆయన చెప్పిన మాట వినకపోతే ఎలా? ఆయన మనల్ని కాపాడేటప్పుడు, ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు, ఇంత బాగా మన పట్ల దయ చూపిస్తున్నప్పుడు ఆయన చెప్పినట్టు వినకపోతే ఎలా? ఇంత బాగా చూసుకున్నాను, ఆయన చెప్పిన మాట వినకపోతే నీ చుట్టూ ఇంకా కంచె వేయాలనా? కంచె వేయాలనా? కంచె తీసేయాలనా? దేవుడు ఏమంటుండో ఇప్పుడు మళ్ళీ చూడయ్యా, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను నేను ఏం చేస్తున్నాడట? కొట్టివేస్తాను. నేను ఏదైతే ప్రేమతో కంచె వేసి కాపాడుతున్నానో ఆ పరిధిలో ఉండక వీళ్ళే ఇలాంటి బ్రతుకుతూ ఉంటే, ఆ కంచెలో బ్రతకకపోతే దేవుడే ఏ చేత్తో అయితే కంచె వేశాడో అదే చేత్తో ఏం చేస్తాడట? తీసేస్తాడట. దేనికో తెలుసా? దాన్ని నేను కొట్టేస్తాను. ఎందుకంటే నువ్వు ఆ కంచెలో ఉండడానికి నీకేం లేదు, అర్హత లేదు, పోగొట్టుకున్నావు నువ్వు అంతే. ఒకనొక టైంలో ఏదేను తోటను ఒక పెద్ద కంచెగా మార్చి, ఆదాము నీకు ఒక గీత గీస్తున్నా, ఏటో తెలుసా? ఏ పండైనా తినుగా నా పండు జోలికి పోవాకు. ఏ రోజైతే నువ్వు గీత దాడతావో నా కంచెలో ఉండే అర్హత నువ్వు పోగొట్టుకుంటావు. ఒకరోజు ఆదాము గీత దాటాడు, వెంటనే దేవుడు ఏ దోటిలోంచి ఇద్దరిని అన్ని తగిలేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యం ద్వారా బాప్తిసం రోజు నీకంటూ కొన్ని గీతలు గీసింటాడు, నీకంటూ ఒక పరిధి గీసింటాడు. ఏ రోజైతే నువ్వు గీత దాడతావో ఏదేనులోంచి వాళ్ళని తన్ని తగిలేసినట్టు నీ బ్రతుకు కూడా అంతే, నీ జీవితం కూడా అట్టే అయిపోతుంది. గీత దాటనంత వరకు చాలా బాగుంటుంది, పరిధి దాటనంత వరకు చాలా బాగుంటుంది. ఒకవేళ నువ్వు పరిధి దాటితే ఏం చేస్తాడట? దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని నేను పాడు చేసేదను. నేను ఏదైతే నా చేతులతో రక్షణ గోడను ఏర్పాటు చేశానో అదే చేతులతోనే ఈ కంచెను పడగొడతాను. పడగొడితే ఆ చుట్టుపక్కల ఉన్న మృగాలు వచ్చి ఆ తోటను ఏం చేస్తాయట? నాశనం చేసి తొక్కుతాయట. నిజంగా చెప్పమంటారండి, యోబు కోసం ఆవురావురుమంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది చూసినారు ఒక మృగము. యోబు భక్తిపరుడు కాబట్టిగా నిలబడ్డాడు. నీ జీవితం నా జీవితం ఏంటో తెలుసా? హద్దు దాటిన ప్రతిసారి నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? విడిచిపెడతాడు.
యోబు గారిని పరీక్షించడానికి విడిచిపెట్టాడేమో కానీ నీ చుట్టూ ఉన్న కంచెని ఎందుకు తీస్తున్నాడో ఇప్పుడు నీకు అర్థం కావట్లే. యోబు గారిని పరీక్షించడానికి కంచె తీశాడు, నిన్ను పరీక్షించడానికి కాదట కంచె తీస్తున్నది. నీ బ్రతుకు బాగులేక నిన్ను కాయడం వేస్ట్ అనుకొని నీ చుట్టూ ఉన్న కంచెను ఆయన చేతులారా ఆయన ఏం చేస్తున్నాడట, తీసి పక్కన పెడుస్తున్నాడు. ఈయన ఎప్పుడైతే తీసేస్తాడో నీ కంచె చాటునే ఏం చేస్తుందో తెలుసా, ఒక మృగము ఎప్పుడెప్పుడు అని నీ కోసం ఎదురు చూస్తుంది. అది దానితో నిన్ను తొక్కాలని నా ఎదురు చూస్తుంది. అయిపోతుంది నీ కథ. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే, వాళ్ళకు అపవాదికి అతన్ని విడిచిపెట్టను అని బైబిల్లో దేవుడు తన భక్తుని ద్వారా ఒక మాట రాయిస్తాడు. ఏంటంటే దేవుడే విడిచిపెడతాడు అపవాదికి. ఎందుకు విడిచిపెడుతున్నాడు? నువ్వు అర్హత లేనివాడివి రాను, ఈ యోగ్యత లేనివాడివి రాను, నీకు ఈ హద్దులో లేవు కాబట్టి నీకు అర్హత లేదని కంచెలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు, అపవాదికి విడిచిపెడతాడు. ఎందుకు మన వాళ్ళు ఇంత నీచమైన దిగజారుడు పనులు చేస్తున్నాడో తెలుసా? రోజు రోజుకు కారణం ఒకటే, దేవుడు నిన్ను వదిలేశాడు. దేవుడు మనల్ని వదిలేశాడు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? అపవాది నిన్ను నలగొడుతుంటాడు, అపవాది నీ జీవితాన్ని నాశనం చేస్తుంటాడు. నువ్వేం చేస్తుంటావో తెలుసా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటూ ఉంటావు. నిజంగానే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎవరో పక్కనోళ్ళు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు అనుకుంటాం. అందరూ ఏమంటారు, నా జీవితం ఇంత నాశనం అయిపోవడానికి కారణము మా ఫ్రెండ్ గాడే, వాడు ఇట్లా చేసినాడు కట్టుగా నా బ్రతుకు నాశనం అయిపోయింది అనుకుంటారు. నిజం చెప్పమంటారా? నీ ఫ్రెండ్ నిన్ను నాశనం చేసేదానికంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే ఎక్కువ. నీ బ్రతుకును నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఈ మధ్య నేను ఒక జంతువును చూశానండి. ఆ జంతువు కొమ్ములు ఎలా ఉన్నాయి తెలుసా? అలాంటి రకాల జంతువులు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. ఏంటంటే దాని కొమ్ములు ఇలా తిరిగి దాని తలలేకే దిగిపోతున్నాయి. అలాంటి జంతువులు భూమి మీద కొన్ని ఉన్నాయి. ఆ జంతువును చూసినప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? ఆ కొమ్ము పెరిగి 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 చివరికి దాని తలలో దిగి ఒకరోజు ఏమైపోతుంది తెలుసా? అది చచ్చిపోతుంది. ఆ జంతువు చావడానికి పక్కనోళ్ళలో ఎవరో కారణం కాదు, దాని కొమ్ములే అది దాన్ని చంపింది. నిజంగా నీ జీవితం నా జీవితం ఎటుంటుందో తెలుసా? పక్కనోళ్ళు కాదు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నది. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీ బ్రతుకును నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వే నీ జీవితాన్ని నీటిలో ఒలిగేసుకుంటున్నావు. నీ బ్రతుకును ఆ ఇసుకలో నీళ్లు ఒలిగేసుకుంటే ఎలా అయితే పోతున్నాయో నీ జీవితం నేలపాలు చేసుకుంటున్నావు. ఆస్ట్రేలియాలో లేదంటే ఈ మంచు ప్రాంతంలో గొర్రెలు పెరుగుతుంటాయి. ఆ గొర్రెల చుట్టూ ఒక దట్టమైన ఉన్ని పెరుగుతుంటుంది, చూసినారా? గొర్రె బొచ్చు అంటారు. ఆ గొర్రె ఆ చలి నుండి కాపాడుకోవడం కోసము దాని చుట్టూ ఒక దట్టమైన గొర్రె బొచ్చు పెరుగుతూ ఉంటుంది. ఆ బొచ్చును కత్తిరించకపోతే ఏమవుతుందో తెలుసా? పెరిగి 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 ఆ గొర్రె యొక్క తలనే కప్పేసి ఒకరోజు ఆ గొర్రెని ఏం చేస్తుంది తెలుసా? ఆ బొచ్చే చంపేస్తుంది. ఒక గొర్రెను దాని బొచ్చే ఎలా అయితే చంపేస్తుందో నువ్వు చేస్తున్న పనులే నిన్ను చంపేస్తాయి, నీ ఆలోచనలే నిన్ను చంపేస్తాయి, నీ తప్పుడు తలంపులే నీ బ్రతుకును నాశనం చేస్తాయి. ఎవరో కాదు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నది, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీ బ్రతుకును నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అందుకే బైబిల్ గ్రంథంలో మరొక మాట, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 10వ అధ్యాయం ఒకసారి చూడండి, 26వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా ఏంటి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఏం చేస్తున్నామట? బుద్ధిపూర్వకంగా మళ్ళీ ఏం చేస్తున్నామట? ఏంటి? ఒకసారి దేవునిలోకి వచ్చి, ఒకసారి వెలిగింపబడి, ఒకసారి మందిరంలోకి వచ్చి, ఒకసారి కంచెలోకి వచ్చి మళ్ళీ ఏమైపోతున్నావు? బుద్ధిపూర్వకంగా కంచెను దాటిపోతున్నావు. కంచెను దాటిపోతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సోషల్ చదివిన వాళ్ళకందరికీ ఒక చిన్న సబ్జెక్ట్ అర్థమవుతుంటుంది. ఏంటంటే సూర్యుని చుట్టట 8 గ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు 9 ఉన్నాయి, ఇప్పుడు 8 ఉన్నాయి. ఈ 8 గ్రహాలు ఒక్కొక్కటి ఒక కక్షలో తిరుగుతుంటుంది. అది దాని కక్ష దాటి బయటికి పోదు. దాని కక్షలో తిరుగుతున్నంత వరకు దానికి ఏ ప్రమాదం జరగదు. కానీ ఈ గ్రహం ఎప్పుడైతే తన కక్షను దాటి పక్కకు వెళ్తుందో, ఇంకొక దాని కక్ష లేకపోతుందో, ఇంకొకటి వచ్చి దీని ఢీ కొడుతుంది. అప్పుడు ఈ గ్రహాలు పేలిపోతాయి. కక్ష దాటిన గ్రహాలు ఎలా అయితే పేలిపోతాయో, దారి తొలగి తప్పిపోతున్న చుక్కల వలె బ్రతుకుతున్న ప్రతి ఒక్కని పరిస్థితి ఇంతే. ఈ విశ్వంలో పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ లాంటివి ఎన్నో ఉంటాయి. ఈ గ్రహాలన్నీ ఏమవుతాయి తెలుసా? ఆ బ్లాక్ హోల్ దాన్ని ఆకర్షించుతుంటుంది.
ఏ గ్రహం అయితే ఆ బ్లాక్ హోల్ దగ్గరగా పోతుందో అది ఒప్పుకోదు, వెంటనే ఆ బ్లాక్ హోల్ దాంట్లోకి లాక్కుంటుంది. ఒక గ్రహాన్ని బ్లాక్ హోల్ ఎలా అయితే లాక్కుంటుందో, కక్ష తప్పి తిరిగావనుకో, నువ్వు కూడా మార్గం తరిగి తిరుగుతున్న ఒక చుక్క వలె ప్రవర్తించావనుకో, ఏదో ఒక బ్లాక్ హోల్ తనలో నిన్ను కలిపేసుకుంటుంది. ఇక జీవితంలో నువ్వు బయటికి రాలేవు. అందుకోసమే ఇక్కడ దారి తొలగిపోతున్నావు నువ్వు అనుకుంటావు, ఇక్కడ కక్ష తొలగిపోతే నువ్వు ఒక పెద్ద బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతావు. నిజంగా పాతాళం గురించి ఆలోచన చేస్తుంటే పాతాళం కంటే మించిన పెద్ద బ్లాక్ హోల్ ఇంకొకటి లేదు. ఒక గ్రహం దాని పక్కగా పోయినా ఆకర్షించుకొని లోపలికి పోయిందా, ఆ బ్లాక్ హోల్ నుంచి ఎప్పటికీ ఆ గ్రహం బయటికి రాలేదు. నువ్వు కూడా ఒక పాతాళంలోకి జారిపోయావా, ఇక నీవు అహోరాత్రులు తపస్సు చేసినా కానీ బయటికి రాలేవు. నువ్వు రాలేవు, నేను రాలేవు, నీ జీవితం రాలేదు, నా జీవితం రాలేదు. చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఒకసారి మళ్ళీ ఏమంటున్నాడమ్మా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఏంటి, బుద్ధిపూర్వకంగా మళ్ళీ ఏం చేస్తున్నావట. ఎందుకు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తా ఉన్నాం? ఎందుకు? కారణం ఒకటే ఏంటో తెలుసా? బుద్ధిపూర్వకంగా దేవునిలోకి వచ్చినా నువ్వు మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావంటే కారణం ఏంటంటే, వాక్యం నీ జీవితాన్ని మానిటరింగ్ చేయడట్లే. వాక్యాన్ని నువ్వు స్వీకరించి వాక్యం చేత నీ బ్రతుకును మానిటరింగ్ చేసుకోవట్లే. ఒకవేళ వాక్యం చేత నీ బ్రతుకును మానిటరింగ్ చేసుకుంటే ఎట్టుంటుందో తెలుసా? ప్రతి దాని విషయంలో కంట్రోల్గా ఉంటావు, నువ్వు ప్రతి దాని విషయంలో జాగ్రత్తగా ఉంటావు. నీ ఆలోచన విషయంలో కానీ, నీ బ్రతుకు విషయంలో కానీ, నువ్వు చూసే చూపుల విషయంలో కానీ, ప్రతి దాంట్లో వాక్యం చేత మానిటరింగ్ చేసుకోవాలి మనమంతా. ఎప్పుడైనా మీరు రాత్రిపూట నిద్రపోతుంటారు చూస్తారా? నిద్రపోయేటప్పుడు తల కింద ఇలా చేయి పెట్టుకొని నిద్రపోయేటప్పుడు హఠాత్తుగా ఒకసారి లేచినప్పుడు ఏమవుతుంటుందో తెలుసా? మన చేయి ఇలా స్ట్రైట్గా నిలబెట్టామనుకోండి, నిలబడదు. ఎందుకో తెలుసా? అది పడిపోతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మనం తల కింద చేయి పెట్టుకొని నిద్రపోయేటప్పుడు ఈ చేతికి రక్త ప్రసరణ జరగదు. జరగకపోయేసరికి నువ్వు లేచిన వెంటనే చేయి నిలబెడితే అది నిలబడదు. ఎందుకు? పడిపోతుంటుంది. అలాగే ఎందుకో తెలుసా? రక్త ప్రసరణ అక్కడ జరగట్లే. రక్త ప్రసరణ జరగని ఒక అవయవం ఎలా అయితే నిలబడదో, నీ బ్రతుకుల్లోకి వాక్య ప్రసరణ జరగని ప్రతి అవయవం అట్నే పడిపోతుంటుంది. ఆ రోజు దావీదు గారి కళ్ళు ఎందుకు పడిపోయాయి బెత్షెబా విషయంలో? వాక్యము చేత ఆయన కళ్ళ దగ్గరికి ప్రసరణ అన్నది జరగలే. ఆలోచనలో నువ్వు ఎందుకు పడిపోతున్నావు? వాక్యముని ఆలోచనలోకి ప్రసరణ జరగట్లే. అందుకే నువ్వు బుద్ధిపూర్వకంగా నీ ఆలోచనలు కట్టుదిట్టం చేసుకోకుండా మళ్ళీ లోకంలోకి కలిసిపోతున్నావు. అందుకే నీ జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నాయనా ఒక్కసారి వెలిగింపబడి ఏమంటున్నాడమ్మా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా నువ్వు అది బుద్ధిపూర్వకంగా మళ్ళీ దాని జోలికి పోవాకు. నీకు తెలిసి కూడా దాని జోలికి పోవడం ఏంటి? మనకు తెలియదా పాపం ఎలాంటిదో, పాపంలో ఉన్న కోరిక ఎలాంటిదో, ఆ కోరికలో ఉన్న బలహీనత ఎలాంటిదో తెలిసి కూడా దాని జోలికి పోవడం ఏంటి? మనకు కుక్క గురించి ఒక మాట తెలుసు. ప్రతి కుక్కకట స్థానబలం అనే ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా మన బైక్లో వెళ్ళేటప్పుడు కుక్క ఏం చేస్తుందంటే బైక్ వెంట పరిగెడుతూ మురుగుతూ వెంట పడుతూ ఉంటుంది. ఎంతవరకు పరిగెత్తదు తెలుసా? దాని వీధి వరకే పరిగెత్తాయి. ఎందుకంటే అది దాని స్థాన బలం, దాన్ని దాటి అటువైపుకు రాదు. ఒక కుక్కకి ఎలా అయితే స్థాన బలం ఉంటుందో పాపానికి కూడా రెండు ఉంటాయి. స్థాన బలముతో పాటు సమయ బలం అన్నది కూడా ఉంటుంది. ఏటి స్థాన బలం పాపానికి? ఒంటరిగా ఉన్న స్థలం ఏదైతే ఉంటుందో అదే దాని స్థాన బలం. ఒంటరిగా ఉంటున్న సమయం ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క సమయం. ఒక కుక్కకు స్థాన బలం ఎలాంటిదో పాపానికి ఏకాంత సమయము, ఏకాంత ప్లేసే దాని బలం. నువ్వు తెలిసో తెలియకో కుక్క దగ్గరికి పోయావు అనుకో, దాని స్థానంలోకి వెళ్తే అది ఒప్పుకోదు. అది ఖచ్చితంగా కరవడానికి ప్రయత్నం చేస్తుంది. నీ జీవితం నా జీవితం కూడా అలాంటిదే. పాపం ఎలాంటిదో తెలుసా? కరువులో ఉండేట్టుంటుంది. అది పోయావంటే నీ జీవితం నా జీవితాన్ని విడిచిపెట్టదు. ఎలుగుబంటి గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎలుగుబంటట పిల్లలు కోల్పోయిన ఎలుగుబంటి ఎట్టుంటుందో తెలుసా? ఎవడొచ్చినా ఈడిచిపెట్టదు. పాపం కూడా ఎలాంటిదో తెలుసా? పిల్లలు కోల్పోయిన ఎలుగుబంటి కంటే ప్రమాదకరమది. ఎవడిని దొరికినా ఈడిచిపెట్టదు. దావీదు దొరికినా ఈడిచిపెట్టదు. ఇస్కరియోతు యూదా దొరికినా ఈడిచిపెట్టదు. అననీయ సప్పీరా దొరికినా ఈడిచిపెట్టదు. నువ్వు దొరికినా కానీ అది ఈడిచిపెట్టదు. అంత క్రూర మృగం నీ దగ్గరికి రాకూడదంటే నీ చుట్టూ ఏముండాలి? కంచె ఉండాలి. నీ చుట్టూ ఒక హద్దు ఉండాలి. దేవుడు నిర్మించిన ఆ కంచె, ఆ హద్దే లేకపోతే నీ జీవితాన్ని నా జీవితాన్ని ఇంకెవడు
కాపాడలేడు మన దేవుని వల్ల. అందుకు నువ్వు నేను ఎట్టుండాలట, బుద్ధిపూర్వకంగా ఏం చేయకూడదు, పాపము చేయడానికి దాని ప్లేసు లేక నువ్వు పోకంతే. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, నాయన వ్యభిచారిని చూడడం కాదురా నాయన, వ్యభిచారి ఉన్న ఆ వీధిలోకి కూడా నువ్వు ఎందుకు పోకూడదు అంటున్నాడు. వద్దు, అది పిల్లలు పోగొట్టుకున్న ఎలుగు పంటి కంటే చాలా డేంజర్ లాంటిది. అది నీకు తెలియదు, దాని చోటు కూడా పోక అది ఎటు ఇటు పడి నీ మీద పడి నిన్ను చీల్చి పడేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, దానిలో జోలికే పోక. ఇదే కాదు, ఏ దాని జోలికి పోకండి. మనం ఎంత నిమ్మలంగా మన పని మనం చూసుకుంటూ, మన భక్తిని మనం చూసుకుంటూ, దేవుడు నీకు ఏదైతే కక్ష పెట్టాడో ఆ మార్గంలో నువ్వు పోతేనే బాగుంటావు. లేకపోతే నువ్వు హద్దు మీరి ప్రవర్తిస్తావు. ఇక్కడ నువ్వు హద్దు దాటిపోయావా, నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చివరిగా మన సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దామండి. 27వ అధ్యాయము చివరిగా, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 27వ వచనం, పాతాళమునకును అగాధ కూపమునకును ఏటి తృప్తి కానేరదు, అలాగే నరుల దృష్టికి ఏ దానికి తృప్తి ఉండదట తల్లి, నరుల యొక్క దృష్టికి అది మన కళ్ళకు అస్సలు తృప్తే ఉండదు. ఇది ఏ విషయంలోనే కానీ ఒకసారి చూసిన తర్వాత తృప్తి పడే పరిస్థితి కాదు. మన కళ్ళు ఎంత ప్రమాదకరమైనదంటే, మనం తినే తిండికైనా కానీ ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని మించి మనం ఎక్కువగా తినలేం. మన కడుపుకైనా ఒక హద్దు ఉంటుంది, కానీ చూసే ఈ చూపుకే ఏముండదట, అసలు తృప్తే ఉండదు. ఎంతైనా ఇంకా చూడాలి, ఇంకా చేయాలి, ఏదో ఆశపడాలి, అదేదో తృప్తిగా ఉండాలి. అది ఇంకా మాటల్లో నేను చెప్పలేనులేండి ఆ బాధ. ఎందుకంటే ఎంతోమంది యవన జీవితంలో నుంచి చూసి ఇవన్నీ నాకు అర్థమైనాయి. బైబిల్ గ్రంథంలో అంటారు, వ్యభిచారిని చూసి మానలేని కన్నులు గలవారు అని ఒక మాట ఉంటుంది, చూసినారా? అంటే వ్యభిచారిని చూసి కూడా ఆ కళ్ళు మానలేకపోతున్నారు. మన వాళ్ళు సెల్ ఫోన్లో చూసే చెత్త, అందులో గడిపడే వ్యభిచారిని ఒకసారి చూసావు వదిలేచ్చవా, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు. ఎన్ని రోజులు ఆ బూతులు చూస్తుంటారు? అందుకే దేవుడు ఏమంటారంటే, వ్యభిచారిని చూసి మానలేని కన్నులు గలవారమై మీరుంటే మీ జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే, పాతాళానికి కూడా మీ పట్ల అసలు తృప్తే కాదు. ఇన్ని సంవత్సరాలు కాల్చిపడేశాను కదా, ఇంకా వదిలేద్దామని అనుకుంటుందే. నీకు ఇక్కడ కళ్ళకు తృప్తి లేకపోతే పాతాళానికి కూడా కళ్ళకు తృప్తి ఉండదు. ఎందుకంటే కోరిక విషయంలో నీ కళ్ళకి ఏ రోజు తృప్తి కలిగింది? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చిత్రమైన వెండి పండెంలో బంగారు పండ్లను పెట్టి చూపిస్తే ఎట్టుంటుంది? అబ్బో ఏటో ఇది కొత్తగా ఉందే, డిఫరెంట్గా ఉందే, కళ్ళలో చూడగానే దాన్ని నీకు తాకాలి అని అనిపిస్తుంది. చిత్రమైన వెండి పండెంలో బంగారు పండ్లను చూడగానే తాకాలని ఎలా అయితే అనిపిస్తుందో, కళ్ళ ముందరికి కోరిక రాగానే, కళ్ళ ముందర దాన్ని చూడగానే నీకు కూడా తాకాలి అని అనిపిస్తుంది. అందుకే కదా దావీదు గారు బెస్తబాను తాకాలి అనుకున్నాడు. తాకిన తర్వాత తెలుస్తుంటుంది, నేను తాకింది కరెంటునని, నేను తాకింది ప్రాణం తీసేదాన్నని. అందుకోసమే నీ కళ్ళు నిన్ను తాకాలని అనిపించిన ప్రతిసారి దాని జోలికి వెళ్ళాకండి. ఎందుకంటే అది చిత్రమైన వెండి పండ్లంలో పెట్టబడిన బంగారు పండ్ల లాంటిది. బంగారు పండ్లే కానీ అవి నిజమైన పండ్లు కావు. నిజమైన పండు తింటే ఆకలి తీరుతుంది, కానీ బంగారు పండ్లు తింటే ఆకలి తీరదు. అది నీ కడుపు లేకపోయి అది నిన్ను చంపేస్తుంది. పాపం కూడా అలాంటిదే. చూడ్డానికి అందంగా కనపడుతుంది, చూడడానికి అద్భుతంగానే కనపడుతుంది, కానీ దాని జోలికి వెళ్ళామా ఇక మన జీవితాలు అంతే. ప్రేమన దేవుని వరల అది లోపలికి వెళ్ళిన తర్వాత అది అరగదు, అది నువ్వు భరించలేవు. అది అరగక భరించలేక కక్కలేక మింగలేక ఏమైపోతామో తెలుసా? చచ్చిపోతారంటనే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన పాపం జోలికి వెళ్ళాకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దాని జోలికి వెళ్ళారా ఇక మీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకోసమే మీరు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే మీకు లాభము అని మీరు ఏదైతే అనుకుంటారో, మీరు లాభమని ఏదైతే ఆశపడతారో, నీకు ఇష్టమని ఏదైతే కోరుకుంటావో వాటన్నిటిని నువ్వు వదిలేసుకో. అంతే, ఏదైనా వదిలేసుకో. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. వీళ్ళందరూ యోనా గారు తర్షీసుకు ప్రయాణం చేస్తున్న ఆ మార్గంలో నినివే పట్టణానికి నాయన అంటే ఎక్కడికి వెళ్తాడట? తర్షీసు పట్టణానికి వెళ్తాడు. ఇలా తర్షీసుకు పోయేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది ఓడలో ఏం చేస్తుంటారో తెలుసా?
ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ రావడంతో వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆ ఓడను తేలిక చేయడానికి ఏం పడేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న సరుకులన్నీ ఎత్తి పడేస్తారు. నిజంగా చెప్పాలంటే ఓడలేక ఆ సరుకులు ఎందుకు వచ్చాయి? వీళ్ళు దాని ద్వారా వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలనే కదా. ఎందుకు తమకు లాభమైన సరుకులు ఎత్తి బయటపడేశాడు? నా ప్రాణం కంటే ఈ సరుకులు అంత విలువైనవి కావు అని ఆ సరుకులను ఎత్తి బయట పడేశారు. ఇది నీకు అర్థమైతే నీ ఆ ప్రాణము కంటే, పాతాళం నుండి నీ ప్రాణం తప్పించుకోవడం కంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కోరికలు అంత విలువైనవి కాదు. నీకు లాభమని ఏదైతే అనుకుంటున్నావో, నీకు ఇష్టమని ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అన్నిటినీ ఎత్తి పడేసుకో. ఇక్కడ పడేసుకోలేకపోతే నిన్నే ఎత్తి పాతాళంలో పడేస్తారు, అంతే. నిన్నే ఎత్తి పడేస్తారు. ఇంకా నువ్వు అక్కడి నుంచి బయటికి రాలేవు. ఎందుకంటే ఆ పాతాళం, మళ్ళీ చదువుతలే అన్నమాట, 27వ అధ్యాయము 20వ వచనము, పాతాళమునకు అగాధ కూపమునకు దానికి ఏముండదట తల్లి, దానికి పాతాళానికి అసలు తృప్తే ఉండదు. దాని జోలికి పోయి అంటే మీకు కథ అయిపోతుంది. నిజంగా మన వాళ్ళ గురించి ఎలా ఉంటుందంటే, రాత్రి కూడా నేను ఒక చోట ఒక మాట మాట్లాడేటంటే, మనము దగ్గరకు వచ్చి దేవుళ్ళు దగ్గరకు వచ్చి పాతాళంకి పోయారు బ్యాచ్ మనమే. ఆ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ఉంటారు చూసినారా. ఆ బుద్ధి లేని కన్యకారట తలుపు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఒకసారి తలుపు తీ. ఆ మాట చదివినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? వాళ్ళు ఎంత దూరం వచ్చారు, తలుపు దగ్గరకు వచ్చారు, కానీ గడప దాటి అవతల అడుగు పెట్టలే. ఎవరు అనుకున్నారు వాళ్ళంతా? ఎవరు? మనమే. చర్చిలో అడుగు పెట్టి వాక్యాలు వింటూ మనం కూడా తలుపు దగ్గరకు వచ్చిన వాళ్ళమే, కానీ గడప దాటి ఆ అవతల పెట్టలేక ఈ నరకంలోకి వెళ్ళి పడి చేస్తున్నాం. కాబట్టి ప్రేమర దేవుని వాళ్ళారా, వద్దు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, కంచె లోపల ఉండి దేవుడు నీకు ఇచ్చిన మార్గం, నీకు ఏదైతే చెప్తాడో అదే చేయి. అంతకుమించి పక్కన దాని జోలికి జోలికి పోకండి. ఎందుకంటే నేను కంచె వేసి కాపాడుకుంటున్నాడు అయ్యా. కంచె వేసి కాపాడుకుంటూ నువ్వే ఆ కంచెలు సక్రమంగా లేకపోతే ఎట్టా? ప్రాణం పోయినా కానీ ప్రభువుని విడిచిపెట్టా, కానీ ప్రభువుని విడిచిపెట్టాలంటే దేవుడు మిమ్మల్నే వదిలేస్తాడు. ఈ మధ్య నేను ఒక ఉపమానాన్ని విన్నానని, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాకు చాలా బాగా నచ్చిన ఉపమానం. ఎవరో ఒక పాస్టర్ గారు చెబుతుంటే నేను కూడా విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒక పూజారి గారు ఉన్నట్టు, ఒక గుడిలో పూజారి. ఆయన ప్రతిరోజు వాళ్ళ విగ్రహాన్ని పూజ చేసి ఇంటికి వచ్చేవాడట. ఈయన గుడిలో పూజారి అయితే వాళ్ళ భార్య ప్రభువుని నమ్ముకున్నదట. ఈయన ప్రతిరోజు గుడిలో పూజ చేయడానికి వెళ్ళిపోతే వాళ్ళ భార్య మాత్రం చర్చికి పోతుందట. ఒకరోజు పూజ చేయడానికి గుడికి వెళ్ళాడు. అక్కడ పూజ చేసే సందర్భంలో అక్కడ ఏదో కార్యక్రమం జరగక ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య ఇంట్లో లేకపోయేసరికి ఎక్కడికి పోయిందని ఎదురు చూస్తున్నాడట. వచ్చేదట, టైం అయింది, ఇంటికి వచ్చాడు. ఎక్కడికి పోయావు అంటే అబద్ధం చెప్పకూడదు కదా. ఏమన్నదట, చర్చికి వెళ్ళాం. అప్పుడట పక్కనున్న ఒక పెద్ద బడ తీసుకొని కొట్టాడట. ఏమని కొట్టాడటే, నేనేమో గుడిలో పూజారిని, నువ్వు చర్చికి పోతుంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏమంటారు అని చితక్ కొడతాడట. భయంకరంగా కొడతాడట. కొడితే చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోతుందట. హాస్పిటల్లో ఉంటుంది. ఒక వారం తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుందట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన తన యథావిధిగా డ్యూటీకి వెళ్తాడ. పోయేసరికి మళ్ళీ వచ్చాడు. ఈమె ఏం చేస్తాడు, మళ్ళీ చర్చికి పోతుందట. వస్తున్నాడు, ఇంకా వచ్చే ఇంకా ఈ అమ్మాయి కథ చెప్దామని ఇంటికాడ ఎదురు చూస్తున్నట్ట. వచ్చిందట. మళ్ళీ బడే పట్టుకొని రెడీగా ఉన్నాడట. అప్పుడు కొడదాం అనుకుంటే అడిగాడు, మొన్ననే కదా సచ్చేట్టుగా కొట్టాను, మళ్ళీ ఎందుకు చర్చికి పోయావు అని అంటే ఆ భార్య అన్నదట, అయ్యా నువ్వు చర్చికి పోతే చచ్చేట్టుగానే కొడతావు, అదే నేను చర్చికి పోయి పోక దేవుని విడిచిపెడితే నా ప్రాణం పోయినట్టు ఉంటా. కొడతావా? మళ్ళీ కొట్టు. ఒక వారం కాకపోతే 10 రోజులు మళ్ళీ మనసులోనే ఉంటాను. నువ్వు చచ్చేంతవరకు కొట్టినా కానీ నేను మాత్రం ప్రభువుని విడిచిపెట్టాను. ఆ సందర్భం విన్న తర్వాత ప్రభువుని ఎంత గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. ఒక అన్యులలోంచి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళే ఇంత గట్టిగా పట్టుకుంటే ఇంకా మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని విపత్కాలలో కొడతారో, అవమానాలు. కొంతమంది అన్యుల జీవితాన్ని గమనిస్తుంటే అన్యులు దేవుళ్ళకి మారిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ బంధువులు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, పండగలకు పిలుచుకోరు, కుటుంబాలలో కలుపుకోరు, ఏ దానికి పిలుచుకోరు. అన్నీ వదిలేసుకొని నిలబడుతున్నారు దేవుళ్ళు. అన్నీ వదిలేసుకొని తన్నులు తింటున్నారు అట్రోళ్ళు, ఎన్నో అవమానాలు పడుతున్నారు. అయినా కానీ ప్రభువుని విడిచిపెట్టుకోలే. మనమేంటి, అన్నీ ఉన్నా కానీ ప్రభువుని విడిచిపెట్టుకొని బతుకుతుంటాం. వాళ్ళకు మనకి ఏం తేడా కనపడుతుందో చూసారా? అందుకే మన దేవుని వాళ్ళరా, ప్రాణం పోయినా కానీ కంచె దాటిపోకూడదు, ప్రాణం పోయినా కానీ దేవుడిని విడిచిపెట్టుకోకూడదు, ప్రాణం పోయినా కానీ భక్తిని విడిచిపెట్టుకోకూడదు. అలా భక్తిగా బ్రతుకుతేనే నీకు నాకు అంటూ ఒక
అర్హత ఉంటుంది ప్రభువైన దేవుని. అర్హత పోగొట్టు కాకండి, యోగ్యత పోగొట్టు కాకండి. హద్దు మీరి మనం ఎప్పటికీ ప్రవర్తించకూడదు. దేవుడు మనకి ఏదైతే హద్దు గీసినాడో హద్దు లోపలే బతుకుతాం అంతే. ఈ హద్దు లోపల ఏమన్నా చేయను సంతోషంగా. ప్రభు చెప్తాడు ఆనందించుడు, మళ్ళీ చెప్తున్న ప్రభువునందు ఆనందించండి, తప్పేం లేదు. కానీ హద్దు మీరి ఆనందించకండి అంతే. సంతోషంగా ఉండు, నీ భార్యతో సంతోషంగా ఉండు, హద్దు మీరి నీ భార్యతో ప్రవర్తించకు. నీ కుటుంబంతో హ్యాపీగా ఉండు, హద్దు మీరి ప్రవర్తించకు. నీ చూపులతో నీ ఆకలైన కష్టపడి నీ ఇష్టం వచ్చినంత తిను, అనుభవించు, కానీ హద్దు మీరి అన్నిటినీ అనుభవించకు. ఏది చెయ్యదగినదో ఏది చెయ్యకూడదో నువ్వు బాగా తెలుసుకొని హద్దులో బ్రతుకుతే మన జీవితాలు చాలా అంటే చాలా బాగా ఉంటాయి ప్రభువైన దేవుని వల్ల. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.